కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రపంచంలోనూ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ అన్నారు. ఏఐ యుగంలో నిరంతర అభ్యాసం అవసరమందన్న ఆయన తద్వారా నిర్దేశిత రంగాల్లో పట్టు సాధించే వీలు కలుగుతుందని విద్యార్థులకు సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న కిరణ్ వేగంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మార్పులను అర్థం చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణ, సామాజిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు విశిష్ట వ్యక్తులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. కల్పకంలోని ఇందిరాగాంధీ అణుపరిశోధనా కేంద్రం పూర్వ డైరెక్టర్ డాక్టర్ బి వెంకట్రామన్ భారతదేశ రక్షణ, అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో, అణు ఇంజనీరింగ్, విధ్వంసకరహిత మూల్యాంకనంలో తన మార్గదర్శక కృషికి గాను డాక్టర్ ఆఫ్ సైన్స్ ని అందుకున్నారు. ప్రఖ్యాత సామాజిక వ్యవస్థాపకుడు, తక్కువ ఖర్చుతో కూడిన శానిటరీ ప్యాడ్ తయారీ యంత్రాన్ని కనుగొన్న ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అరుణాచలానికి చెందిన మురుగనాథంకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డును అందుకున్నారు. భారతదేశ మౌలిక సదుపాయాల నుంచి గ్రామీణ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఆర్వీఆర్ గా పేరొందిన ఆర్ వెంకటేశ్వరరావును డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కృత్రిమ మేధ ఆధారిత ప్రపంచంలో మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. నిరంతరం ఏఐపై పట్టు సాధిస్తేనే మారుతున్న సమాజానికి అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేయగలమని విద్యార్థులకు సూచించారు. Amongst the range of technologies that have truly taken off in the last few years, artificial intelligence and its descendants like generative AI, Gen AI, are the most disruptive. Last year, one of its offshoots, ChatGPT, which some of you may be using, took the world by storm. I'm sure many of you have seen the benefits of this and seen what it does. But few technologies, not even mobile technology, have swept across the globe as rapidly as AI or drawn as much interest and concern from all sectors, government, defense, academia, everyone around. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డుతో డాక్టరేట్ ఇవ్వడం మరింత బాధ్యతను పెంచిందని ఆర్ వెంకటేశ్వరరావు అన్నారు. Being a civil engineering by profession, from the beginning my work revolved around a simple vision. The vision was to play a part in creation of world-class infrastructure with perfect quality and within the set timelines. Infrastructure which adds to and assists growth of not just the nation but even the society at large. Nation building, no doubt, is gratefully influenced by the policies enacted and adopted by the elected governments. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ స్నాతకోత్తర పట్టాలను స్వీకరిస్తున్న వారంతా ఉన్నత లక్ష్యాలతో తమ కలల్ని నిజం చేసుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో సమాజానికి తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే ఆర్వీఆర్ తో ఉన్న అనుబంధాన్ని శ్రీభరత్ గుర్తు చేసుకున్నారు. Very good people, competent people, well educated, balanced head. So he is that rare combination of a successful entrepreneur and a successful family man, successful father. And particularly in the last couple of decades, his emphasis on giving back to society. He runs a school for free in the Vizianagaram district, and there are almost, I think, 700-800 students over there who get free education. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ విభాగాల నుంచి దాదాపు 2,200 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయగా వీరిలో 1,638 మంది యూజీ, 264 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా పెద్ద సంఖ్యలో 100 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను ప్రదానం చేయడం విశేషం. ఈ స్నాతకోత్సవంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 32 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.